సజీవుడైన యేసు క్రీస్తు నామములో మనకందరికి శుభములు. సజీవుడై ఆత్మస్వరూపి అయి లోకమును ఏలుతున్నటువంటి యేసు క్రీస్తు ఆయన ప్రాణం పెట్టి కొన్నటువంటి సంఘమును బట్టి ఆ సంఘము నిష్కలంకముగా పరిపూర్ణముగా ఉండాలని తన ఆత్మను మనకు అనుగ్రహించి వెళ్ళి ఉన్నాడు. ఆ ఆత్మదేవుడే మనలను ప్రేమించి ప్రేరేపించి ప్రతిరోజు కూడా అనేక విధాలుగా మనము దేవుని సన్నిధిలోనికి వచ్చుటకు సహాయం చేస్తూ ఉన్నాడు. కనుక మనం కేవలము బోధించువారము వినువారం మాత్రమే కాక దాని ప్రకారము నడుచువారముగా దేవుడు మనకు సహాయము చేయునుగాక. నిర్గమాకాండము 19వ అధ్యాయములో దేవుని ప్రజలు ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణములో ఉన్నారు. వారికి వ్యక్తిగతంగా ఆ గుంపులకు నాయకులకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు, వారి జీవితంలో జరిగినటువంటి సంఘటనలు అవన్నీ కూడా ప్రస్తుతము కృత నిబంధనకు పిలువబడినటువంటి క్రైస్తవులకు అవి వృత్తాంతములుగా ఉన్నాయి. వాటిలో ఉన్నటువంటి సారాంశం అనగా పాత నిబంధనను అక్షరార్థముగా కాక కృత నిబంధన వెలుగులో కృత నిబంధన ఆత్మతో మనము పాత నిబంధన విషయాలను గ్రహించి మన పరమ కనాను ప్రయాణమునకు కావలసినటువంటి పాఠాలను మనము నేర్చుకుంటున్నాము. నిర్గమాకాండము 19వ అధ్యాయము 3వ వాక్యము. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతం నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలుకు తెలుపవలసినదేమనగా. యెహోవా పర్వతము అంటే భూమి మీద చరిత్రలో అక్షరార్థముగా యెహోవా మొట్టమొదట తన్ను తాను పర్వతముల మీద ప్రత్యక్షపరుచుకున్నట్టు మనము గమనిస్తున్నాం. అది సీనాయి కొండ గాని, అది గెరిజీము కొండ గాని, అక్కడికి ఎక్కిపోవాలి. అది మన అంశం. దేవుని దగ్గరికి ఎక్కిపోవాలి. ఏం చేయాలి? దేవుని దగ్గరికి ఎక్కిపోవాలి అంటే అక్కడ నివసించాలి. ఇక మన ప్రయాసం అంతా కూడా, మన రక్షణ జీవితం అంతా కూడా యేసుక్రీస్తు రాకడ సమయానికి ఆయన మనలను తన దగ్గరికి తీసుకొని వెళ్ళుట. ఇక్కడ కొండ అనగా, పర్వతము అనగా ఆయన నివసించే స్థలము. హల్లెలూయా. ఆయన నివసించే స్థలము అనే దానికి అర్థము యోహాను సువార్త 4:24-25 వచనాలలో దేవుడు నివసించే స్థలము ఈ కొండల మీద కాదు. ఆయన ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. హల్లెలూయా. అన్ని స్థలములలో, అది కొండ కూడా కావచ్చు, అది ఒక ఇల్లు కావచ్చు, లేకపోతే అది ఒక మనం కట్టుకున్నటువంటి దేవాలయము కావచ్చు, చెట్టు క్రింద కావచ్చు, సముద్రం ప్రక్కన కావచ్చు. ఆయన దగ్గరికి వెళ్ళుట అంటే ఆయన ఉండే స్థలము దగ్గరికి వెళ్ళుట. ఇప్పుడు ఆ పర్వతమునకు ఎక్కదగినటువంటి వారు ఎవరు అన్నటువంటి మాటను మనము కీర్తనల గ్రంథము 15వ కీర్తన నుంచి కొన్ని ఆత్మీయ సత్యాలను మనము నేర్చుకొనుచున్నాము. ఎవరు ఎక్కగలరు అన్నటువంటి మాటకు యథార్థముగా ప్రవర్తన కలిగినటువంటి వారు, నీతి మార్గాన్ని అనుసరిస్తున్నటువంటి వారు, కొండెములు చెప్పనటువంటి వారు, హృదయపూర్వకముగా నిజము పలుకువారు ఈ మాటలు వింటున్నప్పుడు ప్రభువా నాకు అవి కావాలి అని మనం కోరుకోవాలి.
దేవుని దగ్గర శక్తిని పొందుకోవాలి. 4వ వచనంలో అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఇది కీర్తనలు 15వ అధ్యాయము 4వ వచనములో యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. సన్మానించును అంటే ఆ వ్యక్తిని లేకపోతే వారిని గౌరవించుట. యెహోవా భయభక్తులు గల వారిని సన్మానించుట. ఈ పదము మొట్టమొదటగా దీంట్లో 2 అర్థాలున్నాయి. ఒకటేంటంటే యెహోవా యందు భయభక్తులు గలవారు. సన్మానించుటలో నానా విధములు. నానా విధములు సన్మానించుటలో, గౌరవించుటలో నానా విధములు. అయితే బైబిల్ మొత్తం సారాంశంలో సన్మానించుట అంటే అవతల వ్యక్తులను సంతోషపరచుట, లేకపోతే వారు చేసినటువంటి కార్యములను గుర్తించుట, వారిని మనము ఘనపరచుట, వారి ద్వారా మనం ఏదైనా మేలును పొందుకుంటే ఆ మేలును గుర్తించుటకు వారిని అనేక రీతులుగా ఒక మాట ద్వారా సన్మానించవచ్చు. లేకపోతే మనము కొన్ని బహుమానాలను ఇవ్వడం ద్వారా సన్మానించవచ్చు. లేకపోతే వారిని అందరి ఎదుట వారిని మనము హెచ్చించవచ్చును, పొగడవచ్చును. వారు చేసినటువంటి కార్యములను ఇతరులకు చెప్పి వారి యొక్క ప్రత్యేకతను గుర్తించవచ్చును. మొట్టమొదటగా మనకు కావలసినటువంటి ఇప్పుడు దేవుని దగ్గరికి మనం పోయేటటువంటి పనిలో ఉన్నాం. దేవుని దగ్గరికి, దేవుని పర్వతం మీదకి ఎక్కేటటువంటి పనిలో ఉన్నాము. ఎట్లా ఎక్కగలము అంటే మొట్టమొదటగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని మనము చూచే కన్నులు కావాలి. హల్లెలూయా! వీళ్ళు ప్రత్యేకము. సహవాసములో ప్రత్యేకము, సమాజములో ప్రత్యేకము, కుటుంబంలో ప్రత్యేకము. హల్లెలూయా! ఇప్పుడు కుటుంబంలో ఒకరో, ఇద్దరో, ముగ్గురో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారుంటారు. మనం వెళ్ళేటటువంటి సహవాసాలలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారుంటారు. ఒక మనిషిని మనం చూచినప్పుడు ఆ మనిషి యొక్క స్థాయిని, బలమును, ప్రభావమును, గొప్పతనాన్ని మనము చూడ్డానికి స్వాభావికంగా ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని, భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని, దేవుని కొరకు తెగింపు కలిగినటువంటి జీవితాన్ని, సత్యము పట్ల ఆసక్తి కలిగినటువంటి జీవితాన్ని, ప్రార్థన పట్ల ఆసక్తి కలిగినటువంటి వారిని, వాక్యము పట్ల ఇష్టము కలిగినటువంటి వారిని, దేవుని పరిచర్య అంటే ప్రయాసపడేటటువంటి వారిని మనం చూచినప్పుడు వారు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు. వారిని మనము సన్మానించాలి. దేవుని దగ్గరికి మనము వెళ్ళగలిగినటువంటి వారమంట. మొత్తానికి మనము చనిపోయే లోపు ఒక కార్యము ఈ లోకంలో మనం చేసి ఉండాలి. ఎందుకంటే మనము పునరుద్ధానము కావాలి. క్రీస్తు మనల్ని లేపాలి. ఆయన కుడి పార్శ్వమున మనం కూర్చోబెట్టాలి కదా! అయితే ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిని మనము గుర్తించుట. ఎవరై ఉండొచ్చు వాళ్ళు? కేవలము పేరుతో కాక, అంటే బిరుదుతో కాక, బిరుదులు, పేర్లు అంటే ఉదాహరణకు సంఘ కాపరి అంటేనే భయభక్తులు అన్నటువంటి మాట వచ్చే ఆ బిరుదది. సువార్తికులు,
పేరును బట్టి కాక జీవితాన్ని బట్టి. హల్లెలూయా! దేవుని యందు భయము, భక్తి. భక్తి ఉంటది గానీ ఒక్కొక్కసారి భయము ఉండదు. చాలా భక్తి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ భయము ఉండదు. ఎవరైనా గాని. అయితే ఇక్కడ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఎవరైనా, వాళ్ళు స్త్రీలైనా, పురుషులైనా, సేవకులైనా, యవ్వనస్తులైనా వారిని మనము సన్మానించుట. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిని సన్మానించుట. సన్మానించుట అన్నటువంటి మాటకు ఒక ఉన్నతమైనటువంటి అర్థము ఏంటంటే, వారు చెప్పిన మాట వినుటయే వారిని సన్మానించుట. హల్లెలూయా! ఈ మాట ఎక్కడి నుండొచ్చింది ఈ అర్థము అంటే, ఇది దేవుని భాష. దేవుడు కూడా పలుమారు యెషయా గ్రంథంలోను, ఇర్మియా గ్రంథంలోను, ఎహెజ్కేలు గ్రంథంలోను, ఈ ప్రవక్తల గ్రంథాలలో ఎక్కువ మార్లు మీరెందుకు నన్ను సన్మానించాలని, నన్ను ఆరాధించాలని, నాకు బహుమానాలు, అర్పణలను అర్పించాలని వస్తున్నారు. నాకేం గావాలి? నేను మీకేం జెప్పాను? మీకా గ్రంథం 6:8లో నేను మీకేం జెప్పాను? అది చేస్తే ఇది చేసినట్టే. ఏంది అది? దీన మనస్సు కలిగి ఉండుట. న్యాయము జరిగించుట. ప్రేమ కలిగి ఉండుట. మీకా గ్రంథములో అది చాలా నరుడా, ఏది ఉత్తమమో నీకు తెలియచేయబడి ఉన్నది గదా! 6వ అధ్యాయము 8వ వాక్యము. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే గదా యెహోవా నిన్నడుగుచున్నాడు. నిన్నడుగుచున్నాడు అంటే వాళ్ళు అంతకుముందు ప్రభువా మమ్మల్ని అడిగినటువంటివి ఇవే గదా! ఏంటివి? ప్రజల నుంచి దేవుడు అడిగేటటువంటివి ఏమిటయ్యా అంటే, ఆ పైన వచనాలలో మీకా గ్రంథంలోనే 6వ అధ్యాయంలో ఏమి తీసుకొని వచ్చి 6వ వచనంలో ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శింతున్న, వేల కొలది పొట్టేలను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగ చేయునా, నా అతిక్రమమున కొరకై నా జ్యేష్ఠ పుత్రుని నేనెత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనెత్తునా. ఏమి నీకు కావాలి ప్రభా, నేను ఇవ్వాలంటే, ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుచున్నాడు. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి యెహోవా ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా నిన్ను అడుగుచున్నాడు. ఈ మాట మనం ఎందుకు చెప్పాల్సొస్తుందంటే, నన్ను సన్మానించుట, నా మాట వినుట. హల్లెలూయా! అంతే. ఇక దానికి మించినటువంటి సన్మానం లేదు. దేవుడు ఎప్పుడు గూడా నన్ను మీరెందుకు సన్మానించలేదు? ఆయన మాట చెప్పినటువంటి మాట వింటే చాలు. ఆయన మాట మనకేదైతే చెప్పాడో, పాటించమని చెప్పాడో, ఆజ్ఞలనిచ్చాడో, వాటిని పాటించుట ఆయనను సన్మానించుట. భక్తులు
భక్తులు చాలాసార్లు క్రొత్త నిబంధనలో నిజముగా వారు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారే. కొంతమంది వారిని సన్మానించడానికి వచ్చారు. సన్మానించడానికి వచ్చినప్పుడు వారు దాన్ని తిరస్కరించారు. చూద్దాము ఆ 3వ అధ్యాయము 12వ వచనము అపోస్తల కార్యముల గ్రంథము. అంటే మనం క్రొత్త నిబంధనకు సంబంధించినటువంటి వారముగా పేతురు 12వ వచనం, దీనిని చూచి ప్రజలతో ఇట్లా నేను, ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? మమ్మల్ని ప్రత్యేకముగా ఎందుకు చూస్తున్నారు? మా భక్తి వలన, మా శక్తి వలన ఈ కార్యము జరగలేదు, ఈ స్వస్థత జరగలేదు. మేము కాదు దానికి కారణము, యేసుక్రీస్తు నామము. మొత్తానికి మనం ఇప్పుడు దేవుని దగ్గరికి కొండ ఎక్కాలి. దేవుని దగ్గర నివసించాలి. దేవుని దగ్గర నివసించాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిని సన్మానించాలి. సన్మానించాలన్నటువంటి మాటకు మనము దేవుని ద్వారా పొందుకున్నటువంటి జవాబు ఏమిటంటే మాట వినుట. దేవుని మాట వినుట, దేవుని మాటలు మన దగ్గరికి తీసుకుని వచ్చినటువంటి అపోస్తలుల బోధ వినుట, దాని ప్రకారము మనము నడుచుట. ఇప్పుడు పేతురు గారు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడే కదా. మరి ఇప్పుడు ఆయనను సన్మానించాలి. నాట్ ఓన్లీ భయభక్తులు కలిగినటువంటి వాడు, స్వస్థతలను చేయగలవాడు, సువార్తను ప్రకటించగలవాడు. ఆయన సువార్త చెప్తే అనేక మంది రక్షించబడ్డారు, స్వస్థతలు చేశాడు. ఎంత అద్భుతమైనటువంటి జీవితము, భయభక్తులు, శక్తి, ఆత్మ నింపుదల. ఇట్టి వారిని మనం సన్మానించాలి కదా. ఎట్లా సన్మానించాలి? పేతురు గారు, మిమ్మల్ని మేమందరం కూడా సన్మానించాలనుకున్నాము, మేము ఎట్లా సన్మానించాలి చెప్పండి అంటే ఆయన అంటాడు, మీరు దేవుణ్ణి గుర్తించండి నన్ను సన్మానించినట్టే. హల్లెలూయా. దేవుని ద్వారా, మేము ఆత్మ ద్వారా మీ దగ్గరికి తీసుకొచ్చినటువంటి మాటలను మీరు గ్రహించి క్రీస్తును అంగీకరించండి, క్రీస్తు మార్గంలో నడవండి, మమ్మల్ని సన్మానించుట. ఇప్పుడు మనము దేవుని దగ్గరికి పోవాలి. 14వ అధ్యాయంలోనే అపోస్తల కార్యంలో 15వ వచనంలో, అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 15వ వచనం. అయితే ఇక్కడ పౌలు గారు ఒక స్వస్థత చేస్తాడు. 13వ వచనంలో, పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి ఎడ్లను, పూదండలను ద్వారముల యొద్దకు తీసుకొని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలనని ఉండెను. అపోస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహములోనికి జ్వరపడి, అయ్యలారా, మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము గలవ నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండే సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాను. ఏం చేస్తున్నారు వీళ్ళంటే? వీళ్ళు అద్భుతం చేశారు, వీళ్ళు ఖచ్చితంగా దేవదూతలు అయి ఉండొచ్చు అని, సరే బలులను తీసుకురండి, పూలదండలు తీసుకురండి, బలి ఇవ్వండి, వీళ్ళు మామూలు మనుషులు కాదు, వీళ్ళు దేవదూతలు
అని పూదండలు వేయడానికి వచ్చినప్పుడు అపోస్తలులు బట్టలు చింపుకున్నారు. ఒక సన్మానం జరుగుతుందయ్యా మీకు ఇక్కడ. ఒక కార్యం చేశారు మీరు. ఇక్కడ వాళ్ళు సన్మానం చేస్తున్నారు. ఏం తప్పు? నీకు పూలదండలు వేస్తున్నారు. ఎందుకంటే నువ్వు స్వస్థపరిచావు గదా! అయితే ఇక్కడ దేవుని కార్యాలు జరిగినప్పుడు ప్రజల యొక్క మనస్సు, ప్రజల యొక్క ఆలోచన దేవుని వైపుకు మరలాలని వాళ్ళ ప్రయత్నం. మనుషుల వైపు కాక, మనుషుల వైపుకు మళ్ళితే మీకు నష్టము, మాకు నష్టం. కనుక ఇక్కడ కార్యాలు చేసినటువంటి దేవుడున్నాడు. ఆయననే స్వస్థపరిచాడు. మేము మీకు సువార్త చెప్పడానికి వచ్చాము. ఈ సువార్తను వినండి, నమ్మండి, క్రీస్తుని అంగీకరించండి. ఈ బలులను, ఈ పూలదండలను పక్కన పెట్టండి. నాకొక ప్రశ్న. పూలదండలేయడానికి వచ్చినప్పుడు వద్దని చెప్తే అయిపోతుండే గదా! బట్టలు చింపుకోవడం ఏంటి? వద్దయ్యా దయచేసి మాకది నచ్చదు, మేమది చెయ్యము అని చెప్తే అయిపోతది గదా! బట్టలు చింపుకోవడం ఏంటి? క్రొత్త నిబంధనలో ఆత్మ పొందుకున్నటువంటి వారు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించడం అంటున్నాను. తీవ్ర స్థాయిలో. హ్మ్. మేము కూడా మీలాంటి స్వభావం కలిగినటువంటి వారమే అని బట్టలు జింపుకున్నట్టు మనం చూస్తున్నాం. సరే, క్రీస్తు ఆత్మను కలిగినటువంటి మనము దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిని సన్మానించుట ఈజ్ ఈక్వల్ టు వారి యొక్క మార్గములో నడుచుట, వారు చెప్పినటువంటి మాటలను వినుట. దేవుని యందు భయభక్తులైనటువంటి వారు నిజముగా ఎవ్వరు కూడా నన్ను సన్మానించండి అని అనరు. ఆ స్వభావమే వెళ్ళిపోతదది. ఎందుకంటే దేవుని యందు భయభక్తులైనటువంటి వారైతే క్రీస్తు కలిగినటువంటి దీన మనస్సు వాళ్ళకొచ్చేస్తది కదా! క్రీస్తు కలిగినటువంటి సాత్వికము, దీన మనస్సు వాళ్ళకొచ్చేస్తది. ఇక వాళ్ళు ఆ మనసే ఉండదు. వాళ్ళేమి చేయకపోతే బాధపడరు. ఇప్పుడు మొత్తానికి మనము దేవుని దగ్గరికి ఎక్కిపోవాలి. ఆ పర్వతమును ఎక్కాలి. అది నేర్చుకోవాలి. ఈ లోకములో దేవుని దగ్గరికి ఎక్కిపోయేటటువంటి ఆహ్, ఆహ్, ఆ కార్యము మన జీవితంలో జరగాలి. ఈజ్ ఈక్వల్ టు దేవుని యందు భయభక్తులైనటువంటి వారిని సన్మానించుట. ఈజ్ ఈక్వల్ టు దేవుని యందు భయభక్తులైనటువంటి వారి మాటను వినుట, వారి మార్గాన్ని మనం అనుసరించుట, వారితో మనం స్నేహం చేయుట. మీ కుటుంబంలో దేవుని యందు భయభక్తులైనటువంటి వారున్నారా? అయితే వారితో స్నేహం చేయండి. మీ సంఘములో, మీ సహవాసంలో, మీ సంస్థలో దేవుని యందు భయభక్తులైనటువంటి వారున్నారా? క్రీస్తును పోలి నడుచుకోవాలన్నటువంటి తపన, తాపత్రయము, ప్రయాసము కలిగినటువంటి వారున్నారా? వారితో స్నేహం చేయండి. వారితో నడవండి. వారితో సంభాషించండి. ఈజ్ ఈక్వల్ టు వారిని గౌరవించినట్టే, వారిని సన్మానించినట్టే. నువ్వు దేవుని దగ్గరికి చేరుకున్నట్టే. దేవుని పర్వతమును ఎక్కినట్టే. 10వ అధ్యాయంలో ఇదే అపోస్తల కార్యం గ్రంథంలో 10వ అధ్యాయంలో అక్కడ ఒక పెద్ద రివైవల్ మీటింగ్ జరుగుతుంది. రివైవల్ మీటింగ్‌కి మనకు తెలుసు స్పీకర్‌లొస్తారు గదా! స్పీకర్ ఒకాయన వచ్చాడు. స్పీకర్ వచ్చాడు. వస్తేనే రిసీవ్ చేసుకోవాలి ఆ స్పీకర్‌లను. 25వ వచనము. అపోస్తల కార్యములు 10:25. పేతురు లోపలికి రాగా, ఈయననే పెద్ద స్పీకర్ ఇప్పుడు, అపోస్తలుడు. కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాడు. ఎంత గౌరవము, ఎంత సన్మానము. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి
అతనితో మాటలాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడిండుట చూచెను. పేతురుకి కొర్నేలి గారు పాదముల మీద పడి నమస్కారం చేయడానికి గల కారణం ఏంటంటే, దేవుడు ఈయనకు దర్శనములో ఫలానా స్పీకర్‌ని నువ్వు పిలిపించుకోవాలి, సువార్త నువ్వు చెప్పించుకోవాలి అన్నప్పుడు, నిజంగా ఆయన ఎంత గొప్పవాడు. అట్లే పేతురు గారు కూడా తన్ను తాను చూసుకున్నప్పుడు, నాకేంటి నీ దర్శనాలేంటివి? దర్శనము ద్వారానే ఆయన వస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. దర్శనం ద్వారా వస్తున్నాడు. మరి వీరిద్దరి మధ్యలో ఇక్కడ ఒక సంఘం ఉంది. ఇక్కడ స్పీకర్ గారు వస్తున్నారు. ఈ స్పీకర్ గారిని సంఘము సన్మానించాలి. అంటే ఏం జేయాలి? మీరు ఎక్స్‌టర్నల్ యాక్టివిటీస్ ఏం జేయకండి. ఇప్పుడది పనికే రాదు. ఆయన చెప్పినటువంటి సువార్తను విన్నారు. రక్షణ పొందారు. ఆత్మను పొందుకున్నారు. హల్లెలూయా! అది. ఈ స్పీకర్ రావడానికి గల కారణం ఏంటంటే, వచ్చిన తర్వాత జరిగిన పరిచర్య తర్వాత జరిగే కార్యాల మీద మన మనస్సు ఎక్కువ బెట్టాలి. సమయం ఎక్కువ పెట్టాలి. ఎదురు చూడాలి దేని కొరకు? ఈ యొక్క సేవకుడొస్తున్నాడు. మనము సువార్త వినాలి. దగ్గర రక్షణ జరగాలి. అనేకులు ఆత్మను పొందుకోవాలి అనే దాని మీద ఎక్కువ మనసుండాలి గానీ, ఈయనకొచ్చిన తర్వాత ఈయనని ఎట్లా గౌరవించాలి? ఎట్లా సన్మానించాలి? ఎక్కడికెక్కించాలి? ఆ! ఏం పూలదండలెయ్యాలి? ఏం శాలువలు గప్పాలన్నటువంటి దాని మీద మనస్సు ఉండకూడదన్నటువంటిది ఆత్మ మాట. ఆత్మ మాట. అది వింటున్నటువంటి నీకు ఎట్లా అది రిసీవ్ అవుతుందో నాకు తెలీదు. మానవ స్వభావం ఏమిటంటే, మనము ఇతరుల ద్వారా గుర్తించబడుట మానవ స్వభావం. ఇతరుల ద్వారా సన్మానించబడుట మానవ స్వభావం. ఇష్టపడతాం. ఒకరు నన్ను పైకి పిలిచుంటే, నా పేరు పెట్టి పిలిచి ఉంటే, నన్ను సన్మానించి ఉంటే ఎంత బాగుండు అని అనిపిస్తది. దేనికయ్యా? నేను ఇన్ని కార్యాలు జేశాను. నేను స్వస్థతలు జేశాను. అన్ని జేశాను. నాకు ఆత్మదేవుడు నాకు తెలుసు. ఆత్మదేవుని నేను పొందుకొని ఉన్నాను. ఎన్ని అద్భుత కార్యాలు జేశాను. ఎన్ని సంఘాలను గట్టాను. ఎంతమందికి సువార్తను ప్రకటించాను. కారణం ఉంది గదా! కారణం ఉన్నా గాని నువ్వు సన్మానించకూడదు ఇక్కడ. నీవు ఆ మాటకు వేరే అర్థం ఉన్నది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము చివరి వచనాలలో ఇక్కడ 22 అధ్యాయాలు చివరి అధ్యాయము. మొదటి అధ్యాయం నుండి ఒక దూత ఈ యోహాను గారి వెంట తిరుగుతూ అన్నీ చూపించుకుంటూ వస్తున్నాడు. ఆ పరలోకమంతా చూపించుకుంటూ వస్తున్నాడు. ఇక లాస్ట్ అయిపోయిందింగ. అయిపోయిందయ్యా మొత్తం దేవుడు నాకేం జెప్పాడు అన్నీ నీకు జెప్పాను. అన్నీ నీకు చూపించాను. అని చెప్పిన తర్వాత అప్పుడు ఇంక లాస్ట్ నేను పోయేస్తా అన్నప్పుడు ఈ యోహాను గారు ఏం జేసిండంటే, ఇంత సహాయం జేశావు గదా నువ్వు అని పోయి ఏం జేశాడు చూద్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 8వ వచనం. యోహానను నేను ఈ సంగతులను వినిన వాడను, చూచిన వాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా. అబ్బా! ఇన్ని చూపించినవయ్యా నువ్వు నాకు. ఇంత చెప్పినవు. నీ పాదములకు వందనాలు. సాగిలపడగా. అప్పుడు ఆ దూత ఏమంటున్నాడు? అతడు వద్దు సుమీ. నేను నీతోనూ
ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను దేవునికి నమస్కారము చేయమని చెప్పాను. మీరు అక్కడ భాషను గమనించారా? ఇక్కడ దూత ఉన్నాడు. దూత తను దేనితో పోల్చుకుంటున్నాడంటే, నేను నేను ప్రవక్తలైన నీ సహోదరులతో సమానం. నేను ప్రవక్తలం ఒక్కడే. ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితో కూడా నేను ఒక్కడిని. అంటే వాళ్ళకే సన్మానం అక్కరలేదు. మరి నాకెందుకు? నేనేం పెద్దనా? వీళ్ళకంటే గొప్పవాడనా? వాళ్ళే వద్దన్నారు. వాక్యాన్ని గైకొనున్నటువంటి వారు ఈ సన్మానాలు, నమస్కారాలు వద్దన్నారాయా? ప్రవక్తలు వద్దన్నారు. మరి నాకెందుకు? లూకా గారు ఒక వచనంలో మనుషులలో ఘనత దేవునికి అసహ్యము. ఇది నువ్వు తీసుకోవాలి. ఇది ప్రభువు మాట అని నిరూపించబడితే, ఇది ప్రభువుకిష్టము అని పెడితే, దేవుని దగ్గరికి నేను ఎక్కిపోవాలంటే ఈ కార్యాలను మనము గుర్తు చేసుకోవాలి. వారి మాట వినాలి, వారి మార్గంలో నడవాలి, సన్మానించాలి, మనం దేవుని దగ్గరికి ఎక్కిపోగలము. ఇక్కడ సాత్వికంగా ఉండాలి. లోక విషయాలన్నీ కూడా పరిశుద్ధమైనటువంటి సంఘములోనికి తీసుకొని రాకూడదు. లోకంలో అది జరగనియండి. లోకంలో అటువంటి సన్మానాలు జరుగుతాయి, తీసుకోండి, చెయ్యండి. అది ప్రోటోకాల్ అనమాట. అది ప్రోటోకాల్ అంటారు. నీ పనికి అక్కడ ఆ సిస్టమునకు చేయటంలో ఏం తప్పు లేదు. ఒక గురువు గారిని మీరు సన్మానించాలి, స్కూల్లో, కాలేజీలో సన్మానించండి. ఇక్కడ దేవుని విషయాలకు వచ్చే లోపల ఇక్కడ అది కాదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపించునుగా. దేవా, నీ కొందనాలు, మాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి నీ కొందనాలు. ఈ వాక్యమును ప్రభా మా జీవితంలో మేము అనుభవపూర్వకముగా జరిగించుట కొరకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.